తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుండి కూడా రాష్ట్రం సిద్ధించేంత వరకు ఇల్లును మర్చిపోయి పోలీసు లాఠీ దెబ్బలు తిని తను పాటలతో మారుమూల ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని నూరిపోసినటువంటి నా ఆత్మీయ సోదరుడు గోల్కొండ భిక్షపతి, ఈ తమ్మునికి వేదికపై ఉన్న పెద్దలందరూ కలిసి షాలోతో సన్మానం చేయాలని గాయని గాయకులు 243 మంది గాయని గాయకుల ఎంపిక కోసం నాతో పాటుగా ప్రతి జిల్లా తన భార్య పిల్లలు వదిలిపెట్టి ఈ నూరేళ్ల నా ఊరు ఊరేగింపులో ముందు వరుసలో ఉండి ప్రయాణం చేసిన తమ్ముని మేలు ఎప్పటి కూడా మర్చిపోలేంది. నూరేళ్ల నా ఊరు తనకు బాగా రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ తమ్ముడు. నా పేరు రవి జాంగు. Thank you Srinivasan Anna for inviting me here, and many congratulate for this 100 years of Fine Village. He is a multi-talented guy. He write lyrics, he compose music, he writes songs. So Anna, long way to go, and thank you everybody who is sitting here respected. My first Pan India film, Vadraj Govindam, is releasing very soon, and I'm blessed that I'm working with under Veer Samundra ji. He is a good father for Manis, and I just need your blessing, love and support. Thank you. నూరేళ్ల నా ఊరు ఈ మహా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ అన్న గారికి, మా వరదరాజు గోవిందం హీరో రవిజంగ్ గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గాయని గాయకులకు, కవులకు, ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా వరంగల్ శ్రీనివాస్ అన్న చేస్తున్న ఈ మహా కార్యక్రమం ఇది ఏ రచయిత చేయని సాహసం. ఎందుకంటే 243 చరణాలు అంటే అసలు అసాధ్యమైనటువంటి పని. దీన్ని జనరల్గా మనం సినిమాలో ఒక పాటకి ఒక పల్లవి 2 చరణాలే ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం లాగా ఒక పాట అంటే ఒక పల్లవి 2 చరణాలు ఉంటాయి. అటువంటిది 243 చరణాలని పేర్చి నూరేళ్ల నా ఊరు అనే ఒక గొప్ప కావ్యాన్ని రాయటం అనేది ఏ రైటర్కి అసాధ్యం అన్నమాట. అటువంటి ఒక మహా కార్యక్రమాన్ని చేతబట్టి, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా తిరుగుతూ ఈ రోజున ఉన్నటువంటి కొత్త వాళ్ళల్లో గాయని గాయకులు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, అలాగా వాళ్ళందరినీ సినిమా పరిశ్రమకి పరిచయం చేయాలని, పరిచయం మాలాంటి దర్శకులకి మంచి సింగర్స్ గురించి చెబుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ జిల్లా తిరుగుతూ ఇంత సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఇంత గొప్ప సేవ చేయబోతున్నటువంటి ఒక గొప్ప సరస్వతీ పుత్రుడు మా వరంగల్ సీనన్న. ఆయనతో పాటు ఇంకా ఎంతో మంది గొప్ప రైటర్లు ఉన్నారు. ఈయన ఈ పాట రాశాడు, ఇది వినన్నా, ఇది ఈ పాట రాశాడు, ఈయన వినన్నా అని చెప్పేసి నాకు చెబుతూ ప్రతి సాంగ్ గురించి, ప్రతి కవి గురించి, ప్రతి జిల్లాల్లో బాగా పాడినటువంటి సింగర్స్ గురించి నాకు ఎప్పుడూ చెప్తుంటాడు. సో ఇట్లా తను ఎదుగుతూనే కాకుండా తనతో పాటు ఎంతో మందిని ఎదిగే విధంగా చేయాలని, వాళ్ళకి అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకునే ఒక తెలంగాణ ఆణిముత్యం వరంగల్ శ్రీనివాస్ అన్న. అంతేకాకుండా తెలంగాణ అని అన్నా కానీ తెలుగు సాహిత్యానికే ఒక ఆణిముత్యం. అటువంటి వ్యక్తి ఈ సాంగ్ తోటి, ఈ మహాకావ్యంతో ప్రపంచవ్యాప్తంగా వెలుగొందాలని,
వరంగల్ సీనన్న పేరు లాగా ఒక పేరుగా స్థిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ సరస్వతి మాతను కోరుకుంటూ, అలాగే సీనన్నకి నేను ఒక మాట ఇచ్చాను. అదేంటంటే, మనం ఉన్నన్ని రోజులు నా సినిమాలు కొన్ని మీరు సంగీతం చేయాలన్నా అని చెప్పి, అలాగా నా సినిమాల్లో వరంగల్ శ్రీనివాస్ అన్న నెమలి అనే సినిమాకి పాటలు రాస్తూ సంగీతం అన్నయ్య చేస్తున్నారు. అలాగే తారకాసురుడు అనే సినిమాకి ఆయనే రాస్తూ ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. ఆ సాంగ్స్ ఆ సినిమాలన్నీ ఆల్రెడీ ప్రతి పాట సింగిల్ సిట్టింగ్ లో అయిపోయినాయి అనమాట. ట్యూను అండ్ లిరిక్, అంత గొప్ప టాలెంట్. ఆయన్ని గొప్ప గొప్ప వాళ్ళు కేసీఆర్ గారు, దాసనారాయణరావు గారు, ఎన్టీ రామారావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇలాంటి మహామహులు కూడా వరంగల్ శ్రీనివాస్ అన్నని ప్రోత్సహించి ఆయన సాహిత్యాన్ని పిలిచి పిలిచి అన్న ఈ పాట పాడు, ఈ పాట చెప్పు, ఈ మీనింగ్ చెప్పు అని చెప్పేసి ఆయన్ని ఎంకరేజ్ చేశారు. అసలు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇది అసలు నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నాను అనమాట నెమలిలో. అంటే అది బయటికి చెప్పకూడదు కానీ ఈ సందర్భంలో చెబుతున్నా. ఒక పాట రాయాలంటే ఒక రైటర్కి మేము చెబితే అది ఆయన రాయటానికి టైం తీసుకొని 1కి 3-4 సార్లు చెబితే కానీ ఈ లిరిక్ అంతా పక్కా ఓకే, ఈ కాన్సెప్ట్ ఓకే అని. నేను ఒక గ్రేట్ లవర్ మేనా, అతను ఒక లవర్ని ఊహించుకొని పాడే పాట రాయాలన్నా వాళ్ళిద్దరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ పాట వింటూ ఒక 300 మంది లవర్స్ చనిపోతారన్నా, అలాంటి ఒక పాట రాయాలి అని చెప్పాను. ఇది నెమలిలో కాన్సెప్ట్ అనమాట. అయితే నేను ఈ పాటకి ఎన్ని రోజులు తీసుకుంటాడో ఏంటో అనుకున్నా, కానీ కరెక్ట్గా సింగిల్ సిట్టింగ్లో అంత గొప్ప పాటను రాసి అంత గొప్పగా ట్యూన్ ఇన్స్పైర్ చేసి నన్ను మెప్పించాడు. థ్యాంక్ యూ సీనన్న. అంతా అది రాశారంటే అటు అలాగా ఈ నా నూరేళ్ళు నా ఊరు అనేటువంటి ఒక హార్ట్ ఫీల్ని, ఒక గొప్ప ఫీల్ని ప్రజెంట్ చేస్తున్నందుకు తనని ప్రోత్సహిస్తున్నటువంటి ఇంతమంది మీడియా మిత్రులకు, గాయని గాయకులకు, సాహిత్య ప్రియులకు, మిగతా అందరికీ మళ్ళీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం గాయని గాయకుల ఎంపిక కోసం వచ్చి గాయని గాయకుల్ని మమ్మల్ని తమ తమ భుజాలపై ఎత్తుకొని ప్రపంచానికి చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నిజంగా మీడియా లేకపోతే ఏ రాజకీయం లేదు, రాజకీయ నాయకులు లేరు, ఏ కళాకారులు లేడు, కవి గాయకులు లేడు. మీకు మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నా మీడియా తమ్ముళ్ళందరికీ, అన్నలందరికీ వరంగల్ శ్రీనివాస్ నమస్కరిస్తున్నాను. తమ్ముడు విక్రమ్ విద్యార్థి నాయకుడు. 3వ ప్రపంచ యుద్ధం కనుకొస్తే అదొక పెద్ద పిరంగి కంటే పవర్ఫుల్ ఆయుధం. ప్రతి విద్యార్థి నరాన ఉద్యమాలను, పోరాటాలను నీరు పోసే మందుగుండు సామాగ్రి విక్రమ్. ఆ కర్మాగారానికి నాయకుడు, ఆది నాయకుడు మా అన్న జాగుల సీనన్న. నిజంగా వరంగల్ శ్రీనివాస్ అనేవాడు నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం రాసినప్పుడు అది 243 చరణాల కావ్యం. ఆ కావ్యాన్ని మా తమ్ముళ్ళైనటువంటి జూపాక శివకు, గోల్కొండ బుచ్చన్నకు, నాకు వాడు కొడుకో తమ్ముడో అన్నో తెలియని మా గూడూరు మహేష్కి, నాకు ఓ రకంగా తమ్ముడు, ఓ రకంగా కొడుకు మా తమ్ముడు కమ్మల ప్రవీణ్కు, వీళ్ళకు నేను మొదట వినిపించినప్పుడు, అన్నా నూరేళ్ల నా ఊరు 243 చరణాలు, 243 మంది గాయని గాయకులతో పాడిస్తే బాగుంటుంది అన్నప్పుడు
చాలా కష్టమైన పని ఇది. 243 మంది గాయని గాయకుల ఎంపిక ఎక్కడి నుంచి చేస్తాం అంటే మా గోల్కొండ బుచ్చన్న, తమ్ముడు ప్రవీణ్, మహేష్, జూపాక శివ, మేమంతా వెంట ఉంటాం. మేము వస్తాం, మీతో ప్రయాణం చేస్తాం అన్నప్పుడు మీరు ఎట్లా చేద్దాం అని నా దగ్గర మిత్రులు విచారించగా మల్లిక్ తేజ ఆ తమ్ముని ఫోన్ చేసినప్పుడు నేను 2 కెమెరాలు పట్టుకొని మీరేసే ప్రతి అడుగు షూట్ చేస్తానన్నా, పాట ఆరంభం నుండి అంతవరకు మీ వెంటే ఉంటా అన్నాడు. ఇది చివరి కార్యక్రమం తనకి ఎన్ని పనులున్నా కూడా నా వెంటనే ఉన్నాడు తమ్ముడు. వీళ్ళంతా నాకు దేవుళ్ళు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా నేను నా కన్న తండ్రిని, నా తల్లిని, నా తోడబుట్ట అన్నల్ని పోడగొట్టుకున్నప్పుడు నాకింత పెద్ద బలం వీళ్ళు అనునిత్యం నా వెంటనే. నేను ఎక్కడ పోయినా మహేష్ అని చూస్తారు. వాడు అన్నా పేరు తలుచుకుంటే కాందే ఉండదు. నేను మీ ఎంట ఉంటా. మీరు కర్మాగారం పెడతారు, కార్ఖానా పెడతారు, నూతన గాయని గాయకుల్ని వెలుగు తీస్తారు. అది మీతోనే సాధ్యమైందన్నా అని నాకు గట్టి నమ్మకం ఇచ్చి నాకు ఒక వెన్నుపూసలాగా వాడు నా వెంట ఉన్నాడు తమ్ముడు గూడూరు మహేష్. నేను దాసరి గారికి చాలా పాటలు రాయడం జరిగింది. దాసరి గారు పోయిన తర్వాత నేను చాలా బాధలో ఉన్నప్పుడు నాకు దాసరి నారాయణరావు గారు ప్రతిరూపం లాగా నాకు వీరి సముద్రంలో కనిపించిండు. నా ప్రతి పాటను, ప్రతి పదాన్ని ముద్దాడిండు అన్న. మేము కలుసుకున్నప్పుడు అన్న నా పాటలు నేనే ట్యూన్ చేసుకుంటా, సంగీత దర్శకుడు అంటే ట్యూనే కదా చేయవలసింది, నాకు అవకాశం రాలేదన్న సంగీతం అంటే. నాకు 3 సినిమాలు సంగీతం ఇచ్చాడు అన్న. ఆ జన్మాంతో మీ పాదాలకు నమస్కారం చేసిన నేను చాలా చిన్నోన్నన్నా. మీ ప్రేమ నాకు మీ దగ్గర అమ్మ ప్రేమ దొరుకుద్దన్న. ఆ తర్వాత వరంగల్ శ్రీనివాస్ అనేవాడు ఎవరికి చేయి చాటి ఈ చివరి ప్రయాణం వరకు కూడా 1 ఎంపీకి చేయి చాచలేదు ఈ కార్యక్రమానికి. నా జాతి దైవం జాజుల శ్రీనన్న అనంతపురంలో కానీ, విజయనగరంలో కానీ, విజయవాడలో కానీ, మంచిర్యాలలో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ, ఖమ్మంలో కానీ అన్ని జిల్లాలలో నాతో పాటుగా మొత్తం 6గురికి అకంపేషన్ కల్పించి నిజంగా మీరు లేకపోతే నేను ఈ కార్యక్రమం చేయకపోతున్నా. ఇలాగే నన్ను మీ సొంత తమ్ముళ్ళలాగా స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా. మీరు నా అదృష్టం అన్నా. అలాగే వేణన్నకు నాకు ప్రతిసారి మంచిగా కూర్చుండి ఫస్ట్ గేర్లో ఉన్న బండి టాప్ గేర్ వేసి బండి మూవ్ చేయకుండా అక్కడే ఉండి ఎక్సలేటర్ ఇస్తే ఎంత రేస్ అవుతుందో అంత రేస్ అయ్యేవాళ్ళం మేమిద్దరం. ఆ పాట గురించి ఎప్పుడు వాడినా కూడా నువ్వు చేస్తావా నేను చేయనా, నువ్వు చేస్తావా నేను చేయనా అనేది. దాని వెనక నిజంగా శివ కానీ, బుచ్చన్న కానీ, ప్రవీణ్ కానీ, మా మహేష్ కానీ వీళ్ళు లేకపోతే ఈ ప్రయాణం సాగపో. మా మహేష్ గారు కూడా నా లెక్కనే చిన్న మనస్తత్వం. నేను మీ అందరి సమక్షంలో వాడికి ప్రత్యేకమైన సన్మానం ఏర్పాటు చేసిన. నన్ను వేదిక మీద పిల్లలు పేయండు. వాడు నిజంగా వేదిక మీద కూర్చుంటే వాడు మాట్లాడకపో. ఏ వేదిక మీద కూర్చుంటే పెద్ద కూడా వాడు మాట్లాడాడు. ఒక్కసారి వాడికి మైక్ ఇచ్చినందుకు కరీంనగర్లో మాట్లాడమంటే వాడు మైక్ తీసుకొని వాడు మాట్లాడినమాట. మా సీనన్న అమ్మ కడుపులు ఉండగానే అన్నం వేసుకున్నాడు అని చెప్పాడు.
అంతే ఎంతకంటే ఏం మాట్లాడన్నాడు. అరే వీడికి ఇంత వీడు ఎక్కువ మాట్లాడని చెప్పి వాడికి మీ అందరి సమక్షంలో వాడు సన్మానం చేయాలి. నిజంగా వాడు నా బ్యాక్ బోన్ అన్న, నిజంగా వాడు నా మీద అలిగిపోతావురా. నువ్వు లేకపోతే నాకు ఈ వేదిక లేదు, ఈ కార్యక్రమం లేదు, ఇది ఏది లేదురా. నువ్వే కదరా ఈ కార్యక్రమం పెట్టు వెలుగుది అని చెప్పి చాలా పట్టుకురా. వేనన్న నిజంగా నాకు మీరు ప్రామిస్ చేసారు, ఆ మాట మీద ఉంటారు. మీరుండకపోతే నేను కూడా మహేష్ గారి లెక్కనే అలిగిపోతా. ఖచ్చితంగా వేణున్న స్టూడియో మనకు దయచేసి పెద్దోళ్ళంతా నా తమ్ముడిని నిండు మనసుతో ఆశీర్వదించాలి. అలాగే రవి జంగ్ గారు, రవి జంగ్ 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 అంటే యుద్ధం, జమాయించి జంగు కురుకుడే లగాంచి లడాయి చేసుడే, జమిడీక జంబన్నలో పేదల జంగు సాగుతున్నదో. తెలంగాణలో ప్రతి పాటలో మీ పేరు లేకుండా పాట ఉండదండి. ఆ రకంగా మీ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన పేరు మీది. सभी लोगों को आपका नाम ध्यान में रहता. जंग बोले तो लड़ाई, युद्धम. वैसा ये कार्यक्रम ये कार्यक्रमों को आप आया, आपको बहुत धन्यवाद. లేట్ అయితే నేనన్నా మీరు ఏం చేయాలి, నీకు బేకం చాలా పట్టుకరానా అన్నా. నువ్వు నా గెస్ట్ ఆరాం నిన్ను. ప్రతిసారి మాకు ఇట్లాంటి చిన్న చిన్నగా అయితే వీడు అలుగుతాడు. నిజంగా నా మీద అలగవలసిందే, నేను వాడిని బతిలాడవలసిందే. థ్యాంక్ యూ తమ్ముడా. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు నువ్వు పోయిన మళ్ళీ వచ్చినందుకు ఆత్మీయ సన్మానం తమ్ముడు గూడూరు మహేష్ కు వరంగల్ సిరున్న స్వహస్తాల మీదుగా సన్మానించడం జరుగుతుంది. నిజంగా తమ్ముడు అన్నకున్న అనుబంధం మొదటి నుండి శ్రీనన్న వెన్నంటి, నిజంగా ఎక్కడి బంధాలే కానీ ఒక తల్లి కడుపున పుట్టలేదు కానీ అంతకంటే ఎక్కువ కలిసిన మా ఆత్మీయ తమ్మునికి. 100 ఏళ్ల పూర్వం మానవుడి జీవన విధానం, అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, 16 రోజుల పెళ్లిళ్ళు, సంవృత్తలు, వడకలగ్గాలు, వ్యవసాయ పద్ధతులు, తిథులు, నక్షత్రాలు, ఆరోగ్య అలవాట్లు, ఇట్లా చెప్తూ పోతే వాల్మీకి రామాయణాన్ని ఏ విధంగా రాసిండో నేను రాసింది మానవుని మాయముంట. మన బొట్టు తాడు కోసిన కొడలు ఏ బొందల పడ్డాయని వెతుకులాట. మానవుని కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేము తిరిగిన అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలలో సమయం దొరకక అప్పుడు అందుబాటులోకి రాని గాయకులు చాలా మంది వచ్చిండు. విజయవాడ నుండి పద్మశ్రీ వచ్చింది, వరంగల్ దగ్గర నుండి ఆరపల్లి నుండి ఆ చెల్లి లావణ్య వచ్చింది, మా మంజుల నల్గొండకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది మమత. ముఖ్యంగా నా ఇంట్లోనే ఉండి నా అమ్మ కూతురు నా వెళ్ళకుండా ఇక ఇక్కడ ప్రత్యక్షమైంది. నా ఇంట్లో నేను పోతే మేము ఒక దగ్గరనే ఉంటాం, ఒక ఇంట్లోనే ఉంటాం కదా. అది వరంగల్ నుండి తెలంగాణ ఇక్కడికి వచ్చి సందర్లో కలిసి సప్లై ఇచ్చింది నాకు. మా తమ్ముని కొడుకు చక్రి. ఈ చరిత్ర 243 మంది గాయని గాయకులు, 243, 72 మంది ఫిమేల్ సింగర్స్, 171 మంది మేల్ సింగర్స్. ఇది 2025 అన్ని నైన్సే. ఈ కావ్యం పుస్తకం కూడా వేస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున దాన్ని ఫంక్షన్ చేస్తాం. ఈ అతిథుల
కావ్యాన్ని 243 మంది కొరియోగ్రాఫర్స్ తో తమ్ముడు అంతర్ల నాగరాజు కంపోజ్ చేస్తున్నాడు. నేను గిన్నిస్ బుక్క డాక్టరేటా అదా ఇదా ఏం ఆశించకుండా నేను చేస్తున్న ఈ ప్రయాణం. దీని గురించి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో నూరేళ్ల నావూరు రాసిన రచయిత ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. అది చాలు నాకు, అదే నాకు గొప్ప వరం. ఇంకా దాని పరిణామాలు ఇంకా ఏ విధంగా ఉంటాయో వెంటనే మీడియా వాళ్ళకి తెలియజేస్తా. నాకు ఇవాళ కార్యక్రమం ఉందన్న అనగానే వీరబాబన్న పిఆర్ఓ గారు వీళ్ళందరినీ అరేంజ్ చేసిండు. మీకు వాట్సాప్ అన్నా, మీకు కళాబంధనాలన్నా థ్యాంక్ యూ అన్నా. మీకు కొద్ది టైంలో చెప్పగానే మీకు ఇది పెద్ద లెక్కలు కాదు. 600 సినిమాలకు మీరు 600 6,000 తెలియదు, 600 సినిమాలకు కావచ్చు మీరు పిఆర్ఓగా పనిచేశారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు లేకపోతే సభ్య సమాజంలో ఏది లేదు, ఎవరు లేరు, ఏది కూడా ప్రపంచం తెలియదు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు చివరి అవకాశం గాయని గాయకులకు ఎంపిక చేసి ఫిబ్రవరి మొదటి వారంలో మా గజ్వేల్ వేణన్న అమూల్య స్టూడియోలో రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మేము చాలా మంది సెలబ్రిటీ సింగర్స్ అనుకున్నాం. ఇప్పటికే 600 మంది పైన గాయని గాయకులు నా దృష్టిలోకి వచ్చారు. మొత్తం 460 మంది ప్రదర్శన ఉంటుంది. అవసరమైతే నాకు మీరే సెలబ్రిటీ సింగర్స్ ను 10 మందిని పక్కన పెట్టైనా కూడా మీతోనే పాడిస్తానని ఈ సభాముఖంగా మీకు ప్రామిస్ చేస్తున్నారు. ఒక చారిత్రాత్మకంగా, ఒక హిస్టారికల్ గా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు గర్వించేలా నూరేళ్ల నా ఊరు ఒక గేయ కావ్యాన్ని అద్భుతంగా రాసి ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలంతా పర్యటించి ఆ నూరేళ్ల నా ఊరు అనే గేయాన్ని ఈ సమాజానికి అందించాలనే ఒక లక్ష్యంతో ఈ పాటను, ఈ గేయాన్ని తీసుకొచ్చినటువంటి మన వరంగల్ సీనన్న గారికి, నిజంగా వరంగల్ సీనన్న నేను ఇంతవరకు ఇంటి పేరు అడగలే. నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నా, అన్న మాట్లాడుతుంటే వెనకంగా చూసుకుంటా అసలు ఇంటి పేరు అడగనైతే ఏంది. మా దాడి మల్లయ్య యాదవ్ ఉన్నాడు, మా బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఆయన మీద చాలా సీరియస్ అయిన ఈ మధ్యన. ఎందుకు సీనన్నని, ఇంత గొప్ప రచయితని, ఇంత పెద్ద దార్శనికుణ్ణి కనీసం పరిచయం చేయించలేకపోయావు? మళ్ళా సొంతం బావబామర్దులు, బ్లడ్ రిలేషన్ అంటే అన్న నేను నిజంగా చేయించలేదన్నా అని బాధపడ్డాడు. ఆయనను కూడా అడగలే అన్న ఇంటి పేరేంది. అయితే వేణన్న మాట్లాడేటప్పుడు గజ్వేల్ వేణన్న అంటారు. ఏంది ఇంటి పేర్లు అన్ని పోయి గజ్వేల్ వేణన్న, వరంగల్ సీనన్న, అందే భాస్కరు, ఇట్లా పేర్లు, ఇంటి పేర్లు ఎగిరిపోయి ప్రాంతాల పేరుతోటి పిలుస్తున్నారు. ఏదైనా మంచిదే. నిజంగా ఇంతకుముందు మన అన్న సముద్రాల గారు మంచి గొప్ప డైరెక్టరు. ఎంత సింపుల్గా, ఎంత సాదాసీదగా మా మధ్యన కూర్చున్నాడు. నిజంగా ఎన్ని హిట్ సినిమాలు తీసి, సినిమా ఇండస్ట్రీ అనగానే చూస్తాం మనం అక్కడనో ఇక్కడనో బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఒక్క నిమిషంలో మాయమైపోయేటోళ్ళని చూస్తాం. కానీ అసలు ఇంత గొప్ప డైరెక్టర్ని మా మధ్యన కూర్చోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా హీరో అన్న చెప్పిండు రవిజంగ్ అని, కానీ చాలా స్మార్ట్గా ఉన్నాడు. మరొక సుమన్ లెక్క అవుతాడు. హీరో సుమన్ను ఆయన వారసత్వాన్ని తీసుకుంటాడు. అదేవిధంగా మా భాస్కర్ పిహెచ్డి డప్పు దరువులో అద్భుతంగా చేసినటువంటి భాస్కర్. అదేవిధంగా మా బీసీ విద్యాసంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్, అదేవిధంగా మల్లిక్ తేజ్
మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలిసినాం. మల్లిక్ తేజ్ గురించి నేనేదో ఆ తర్వాత బయటకు వచ్చినాక మీడియా మిత్రులే మల్లిక్ తేజ్ రాసినటువంటి పాటలు పాడినటువంటి పాటలు చూస్తే యూట్యూబ్లలో కోట్ల మంది చూసారు. అరే ఇంత సింపుల్గా ఉన్నాడు కోట్ల మంది చూసారంటే యూట్యూబ్లలో కోట్ల మంది చూసారు. అట్లాంటి మల్లిక్ తేజ్, అదేవిధంగా అన్న వేణన్న, నిజంగా వేణన్న అందరికీ తన అమూల్య స్టూడియో ద్వారా ఇలా ఓపెన్ ఫర్ ఆల్, ఎవరైనా రావచ్చు ఉన్నా లేకున్నా అని చెప్పి గొప్ప అపరిచినటువంటి ఇలా ఎంతో కళాకారులను, కవులను, రచయితను ప్రోత్సహిస్తున్నటువంటి వేణన్న గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు బుచ్చన్న గారికి, అదేవిధంగా మీడియా సోదరులకు, ఇక్కడికి వచ్చినటువంటి గాయకులకు, కవులకు, రచయితలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఇది ఒక గొప్ప ఈవెంట్. ఈరోజు రవీంద్ర భారతిలో జరుగుతున్న ఈ యొక్క ఈవెంట్ ఒక చారిత్రాత్మకం. నిజంగా అన్న ఎన్ని పాటలు సామాజిక అసమానతల మీద కానీ, ప్రాంతీయ వివక్షత మీద కానీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కానీ ఎన్నో గొప్ప పాటలు రాసి పేరు కోసం, ఊరు కోసం తపన పడినటువంటి రచయిత మన వరంగల్ శ్రీనివాస్ గారు. ఒక పాట పాడగానే ఈ మధ్యన కొత్త కొత్త వాళ్ళని చూస్తున్నాం పిల్లల్ని. ఒక పాట, 2 పాటలు హిట్ కాగానే అసలు ఎవరిని ఎక్కడ లెక్క పెట్టనంత స్థాయికి మేము ఎదిగిపోయినామని ఊళ్ళల్లో తిరుగుతుంటారు. కానీ తను వచ్చినటువంటి మూలాలు మర్చిపోకుండా, తన పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోకుండా, ఈ సమాజాన్ని మర్చిపోకుండా 100 పాటలు రాసి ఇలా గొప్ప గొప్ప నాయకుల తోటి సహచర్యం చేసి ఇలా ఏ మాట కావచ్చు, మిత్ర వైరుధ్యాలు ఉండొచ్చు. కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వరంగల్ శ్రీనివాస్ గారిని దగ్గర కూర్చోబెట్టుకొని, ఒక గంటలు కాదు రోజుల తరబడి కూర్చోబెట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి తెలివితేటల్ని, వారి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, వారి ఉన్నటువంటి ఏ సామెతలు, ఏ మాటలైతే మాట్లాడితే లక్షల మంది కలుగుతారో అట్లాంటి సామెతలు, మాటలు, పాటలు వారిని స్వయంగా కేసీఆర్ గారు వారిని ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని ఢిల్లీకి పోయినా, ఢిల్లీలో హైదరాబాద్లో వారితో సహచర్యం చేసి ఇలా చేసినటువంటి గొప్ప రచయిత మన వరంగల్ శ్రీనివాస్ గారు. అంత స్థాయికి ఎదిగిన, ఇంత కూడా గర్వం ఎరగనటువంటి, అసలు నాకు తెలిసి ఆయన ఒక తెల్ల పుస్తకం లాంటోడు, కుట్రలు కుతంత్రాలు లేనోడు. నేను దాదాపు 6 నెలల పరిచయంలో చూసిన చిన్న పిల్లగాడు ఎంత ఓపెన్గా మాట్లాడతాడో అంత ఓపెన్గా మాట్లాడతాడు. సంతోషం వచ్చినా అదే విధంగా ఉంటాడు, దుఃఖం వచ్చినా అదే విధంగా ఉంటాడు. ఏదో తెలంగాణలో సామెత ఉంది, కడుపుల కట్టెర్లు నోట్ల బెల్లం అని. కొంతమంది కడుపుల కట్టలు నూరుతుంటారు, మాటలు మాత్రం బెల్లం లెక్క వస్తాయి. కానీ ఆయన మనసులో ఏదుందో, ఆయన ఏది ఆలోచిస్తారో గదే మాట్లాడతాడు తప్ప కడుపులో ఒకటి బయట ఒకటి మాట్లాడేవాడు కాదు. ఎంత గొప్ప పాటలు. మొన్న ఆంధ్రప్రదేశ్ పోతే పలానా పాట మా వరంగల్ సీనన్న రాసినంటే వాళ్ళు నోరెళ్ళు పెడుతున్నారు, అంతేగా వాళ్ళకు మాటలే ఆగిపోయినాయి. తెలుగుదేశం సంబంధించిన ఆ రోజుల్లో తను ఉద్యోగం ఉండి పాట రాసిందంటే అసలు నోరెళ్ళు, ఈ అన్న రాసింది ఆ పాట అంటే. అట్లా నాకు తెలిసి గతంలో జననాట్య మండలిలో ఎంతో మంది పేరు ఊరు లేనటువంటి కవులు, రచయితలు పాటలు రాశారు. అందులో సీనన్నయ్య చాలా ఉన్నాయట. సరే, అది జననాట్య మండలి పోయింది. కానీ మళ్ళీ ఉద్యమంలోకి వచ్చినాక కూడా ఈ తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ధూమ్ధాం వేదికల ద్వారా సీనన్న రాసిన పాటే తప్ప ఇంకోటి లేదు. కానీ ఆ పాట గురించి రచయిత పేరు ఎవరు చెప్పలే. కానీ ఎవ్వరు చెప్పకుండా ఏం కాదు, ఇప్పుడు రాసినటువంటి 100 ఏళ్ల నా ఊరనే ఈ గేయ కావ్యం 100% రేపు చరిత్ర సృష్టించబోతుంది. ఇది 100% గిన్నిస్ బుక్ లో ఎక్కబోతుంది. ఇది చరిత్ర.
చరిత్రను ఎవరు తుడిపేయలేరు, ఎవరు మరిపేయలేరు. ఇలా ఒక్కరోజు రాసిన పాట కాదది. 25 సంవత్సరాలుగా పరిశోధించి వాస్తవాలను తెలుసుకొని కొన్ని అనుభవపూర్వకంగా చూసి అదేవిధంగా కొన్ని తాత ముత్తాతలను పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని మొత్తం అన్ని క్రోడీకరించి ఆ పదాలు, ఆ భాష, ఆ యాస అన్నిటిని ఇలా భవిష్యత్ తరాలకు అందిస్తున్నాడు. ఈ మధ్యన చాలా మంది మన మధ్యన చూసినప్పుడు అన్న అనేసినటువంటి పదాన్ని బ్రదర్ అని అక్కడికి వచ్చారు. సరే బ్రదర్ అని అంటే 3 అక్షరాలు అనుకుని ఇప్పుడు బ్రో అంటారు. ఈ బ్రో ఏంది బ్రియేంద్ర నాయన, ఈ బ్రో ఏంద్ర అంటే బ్రో అంటారు. మరి ఈయన రాసినటువంటి ఆ పదాలలో తాత ముత్తాతల నుంచి ఎట్లాంటి భాష ఉండే, ఎంత ఇనుసంపైనటువంటి భాష ఉండే, ఎంత నోటి నిండా మాట్లాడేటువంటి భాష ఉండే, ఎంత ఆత్మీయతను పంచేటువంటి భాష ఉండే, ఎంత కలుపుగోలుతనంతో ఇలా ఆత్మీయతను పెంచేటువంటి భాష మనందరికీ ఆ 100 ఏళ్ల నా ఊర్లో అందియబోతున్నాడు. అసలు ఒక పాట రిలీజ్ అయినాక, ఒక గేయకాయం రిలీజ్ అయినాక చరిత్రలో ఎక్కుతుంది. కానీ ఇది రిలీజ్ కాకముందుకే చరిత్రలోకి ఎక్కింది. మొన్న గ్రూప్ 2 రాష్ట్రాలంతా పరిశాన్, అరే ఇది రిలీజే కాలే, 100 ఏళ్ల నా ఊరు గేయ కావ్యం రాసింది ఎవరు అంటే గ్రూప్ 2లో ఎన్ని లక్షల మంది రాసిరు ఎగ్జామ్స్. వాళ్ళు మళ్ళీ మౌత్ టు మౌత్ ఎన్ని లక్షల మంది చెప్తారు అంటే గేయ కావ్యం విడుదల కాకముందుకే ఈ యొక్క 100 ఏళ్ల నా ఊరిని ఇలా గ్రూప్ 2లో ప్రశ్న రూపంలో అడిగిరంటే ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇది మామూలు రిలీజ్ కాదు. 100% మా సీనన్న ఇంత మంచి కావ్యాన్ని సమాజానికి భవిష్యత్ తరాలకు అందిస్తుంది కాబట్టి మా బాధ్యతగా, మా యొక్క సామాజిక బాధ్యతగా ఆయన పాటకు, ఆయన పదానికి ఖచ్చితంగా మా తోడు నీడై మేము ఉంటాము. ఆయన ఏ కార్యక్రమం చేసినా మా శక్తి కొలది, మాకున్నటువంటి వనరులను బట్టి, మాకున్నటువంటి శక్తిని బట్టి ఖచ్చితంగా ఇట్లాంటి మంచి మనసులకు మల్లెపూలు అంటోడు ఆ మనస్తత్వానికి, ఆ మనిషికి ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. రేపు ఈ 100 ఏళ్ల నా ఊరు గేయ కావ్యం రిలీజ్ ఫంక్షన్ కు నాకు తెలిసి ఈ గేయ కావ్యం వినడం అంటే రాష్ట్రపతి నుంచి మొదలుకుంటే గవర్నర్ రాక, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు అందరూ బహుశా ఆ రిలీజ్ ఫంక్షన్కి వస్తారు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వాళ్ళకు దొరకదిగా. ఈ రోజుల్లో 4 పదాలు రాసిచ్చి జబ్బలు దర్చుకొని రొమ్మిర్చుకొని తిరిగే రోజుల్లో 243 చరణాలు ఈ గేయ కావ్యం ఇంత అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి దీన్ని ఓన్ చేసుకుంటే సీనన్నకు వచ్చేది ఏం లేదు. ఆయన మళ్ళా ఏడున్నవి అంటే అటు ఇటు పోతాడు, మళ్ళీ వరంగల్ ఊళ్ళో ఉండనే అంటాడు. ఆయనకి ఏదో పేరు రావాలి, ఊరు రావాలి, లేదంటే అందరి లెక్క నా పేపర్ల నిండా ఫోటోలు రావాలి, టీవీల నిండా నాదే రావాలి అనే మనస్తత్వం కాదు. అట్లా అనుకుంటే ఎన్నో ఉంటుండే. ఇంతకుముందు మా విక్రమ్ చెప్పినట్టు ఆయన పాటల్ని ఆటలను ఉపయోగించుకొని రకరకాల స్థాయిలో ఎదిగినటువంటి వాళ్ళు నేను అనలేను, కానీ ఆయన ఉపయోగించుకొని రకరకాల ఎదిగారు. మొన్న ముఖ్యమంత్రి గారు 9 మంది కవులకు ₹1 కోటి 300 గజాలు ఇల్లు ఇచ్చింది. అసలు ఇవ్వాల్సింది ఎవరికి? ఆయనకి ఇప్పుడు ₹1 ఇస్తే ₹10 పని చేస్తాడు. ₹1 కనుక ప్రభుత్వం ఇస్తే ₹10 పని చేసి కూర్చుంటాడు. ఆయనకి ఇవ్వాలి, అట్లాంటి ఒక గొప్ప రచయితకి ఇవ్వాలి. ఇవాళ ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాకు ఈ రాజకీయము కాదు, ఈ రాజకీయ వేదిక కాదు, మాది సోషల్ ఆర్గనైజేషన్. పార్టీలకు ఖచ్చితంగా ఉంటాం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము మాట్లాడుతూనే ఉంటాం. ఈ యొక్క గొప్ప గేయ కావ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ తానై మంత్రసానై ఒక మాట చెప్పాలంటే ఈ గేయ కావ్యాన్ని ఎలా ఓన్ చేసుకోవాలి. మీకుంది కదా సాంస్కృతిక శాఖ ఉంది కదా, ప్రభుత్వం సాంస్కృతిక శాఖ నుంచి
సాంస్కృతిక శాఖ నుంచి ఈ గేయ కావ్యాన్ని ఇవాళ 243 గాత్రాలు 243 చరణాలతో 243 మంది తమ గొంతుల ద్వారా తమ గాత్రం ద్వారా అద్భుతమైనటువంటి ఇలా ఈ గేయాన్ని అందించబోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ కావ్యాన్ని ఓన్ చేసుకుంటే అది సీనన్నకి ఇచ్చిన గౌరవం కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకి ఇచ్చినటువంటి గౌరవం, తెలంగాణ జీవన విధానానికి, తెలంగాణ చారిత్రాత్మకమైనటువంటి వాస్తవాలకు ఇచ్చినటువంటి గౌరవం. కాబట్టి ప్రభుత్వానికి మేము త్వరలోనే ఈ వారం రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాం. సీనన్న గారిని కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని ఈ గేయ కావ్యం గొప్పతనాన్ని గురించి చెప్పి ప్రభుత్వం దీన్ని ఇలా సాంస్కృతిక శాఖ ద్వారా ఇలా దీన్ని ఓన్ చేసుకుని ఖచ్చితంగా దీన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఇలా రూపుదిద్దుకునే విధంగా సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసి కోరుతాం. కాబట్టి నా చివరిగా ఏంటంటే పాటలు కానీ ఇలా ఒక పాట నేను 1000 ఉపన్యాసాలు ఇచ్చిన దానికంటే ఒక పాట పాడితే 1000 ఉపన్యాసాలు ఇచ్చిన దానికంటే ఒక పాట పాడితే చైతన్యం అనేది 100 రెట్లు వస్తుంది. పాట లేని ప్రపంచం లేదు. ప్రపంచంలో ఎవరిని నిలబెట్టాలన్నా, ఎవరిని కూలగొట్టాలన్నా, ఎవరిని నిలబెట్టాలన్నా, ఎవరిని కూలగొట్టాలన్నా సాహిత్యమే, పాటే, ఆ రచనే ఇలా ప్రపంచ చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పాటలు చెప్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ పాటలకు, సాహిత్యానికి తెలంగాణ వారసత్వం ఏంది? తెలంగాణలో ప్రతి గడ్డిపోసను కదిలించినా ఒక సంగీతం వస్తుంది, ప్రతి ఒక ఇంటింటికి ఒక పాట పుడుతుంది, ఇంటింటికి ఒక గాయకుడు పుడతాడు. తెలంగాణలో ఈ ప్రత్యేకత ఉంది, ఈ వారసత్వం ఉంది. ఈ వారసత్వాన్ని కాపాడేటువంటి సందర్భం లోపల ప్రభుత్వం అన్ని తానై చూసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ గొప్ప కావ్యాన్ని ఇలా ప్రపంచానికి, జాతికి అందిస్తున్నటువంటి మన వరంగల్ సీనన్న గారికి యావత్తు బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు ఋగ్వేదం పద్మశ్రీ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు పాడబోయే పాట ఓపిలగో ఉంగరాల జుట్టు సిన్నోడ అనే పాట. దీన్ని రాసిన వారు తిరుపతి మాట్ల గారు అండ్ పాడిన వారు రోహిణి గారు.
लेकिन सुकून को जजीरा मिल न पाए वे की करा वे की करा एक बार तो तजल्ली तो दिखा दे झूठी सही मगर तसल्ली तो दिला दे वे की करा वे की करा राझल दयार बुला सुन ले पुकार बुला तू ही तैयार बुला मुर्शिद मेरा तेरा मुकाम कमले सरहद के पार बुला परवरदिगार बुला हाफिज तेरा मुर्शिद मेरा रांझल दयार बुला सुन ले पुकार बुला तू ही तैयार बुला मुर्शिद मेरा तेरा मुकाम कमले सरहद के पार बुला परवरदिगार बुला हाफिज तेरा मुर्शिद मेरा సిరన్న గారు అలాగే